కావచ్చు, తర్వాత పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళకి. ఓకే, అది మాట్లాడదాం నిన్న, ఎందుకంటే ముఖ్యమంత్రి ఓటు రేషన్ కార్డు లింక్ గురించి కూడా మాట్లాడారు, పేదవాళ్ళ గురించి కూడా. సో రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఇప్పుడు తెలంగాణలో నమస్తే అండి, ముఖ్యమంత్రి గారు నిన్న సదస్సుతో, అవగాహన సదస్సులో మిమ్మల్ని కూడా ఉదహరించారు. అంటే బీజేపీ తనకి అస్సలు బలం లేని చోట అక్కడికి కూడా వెళ్ళి అవగాహన సదస్సులు పెడుతోంది. మనం బలంగా ఉన్న చోట సూర్యాపేటలో లాంటి చోట కూడా ఎందుకు పెట్టలేకపోతున్నాం అని ఒక ఎగ్జాంపుల్. అలాగే బీఆర్ఎస్ విషయంలో అంటే ఇంత అప్రమత్తం అవ్వడానికి కారణం గత అనుభవాలు. అలాగే ఇవాళ మహేష్ గౌడ్ ఏమంటున్నారు, వెస్ట్ బెంగాల్లో మమత అప్రమత్తంగా లేకపోవడం వల్ల అధికారం కోల్పోయారు, ఏది ఎస్ఐఆర్ వల్లే అని. అలాగే కాంగ్రెస్ అనుకూల లౌకికవాద ఓట్లు తొలగించేందుకు బీజేపీ చేస్తున్న కుట్ర ఎస్ఐఆర్ అన్నారు. ఏం చెప్తారు? ముందుగా మీకు, అలాగే ఏబిఎన్ ప్రేక్షకులకి, ప్యానల్ ఉన్న సత్యం గారికి, చరణ్ గారికి నమస్కారం, గుడ్ మార్నింగ్. ఒకటి రిషి గారు, ఈ ఎస్ఐఆర్ అనేది మనందరికి తెలుసు ఎప్పటి నుంచో. ఏదైతే బీహార్ నుంచి మొదలు పెడితే వెస్ట్ బెంగాల్, తమిళనాడు, కేరళ ఈ రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ జరిగింది. ఎక్కడ కూడా అనుకూల ఓట్ల లేకపోతే వ్యతిరేక ఓట్ల అనేది ఎక్కడ కూడా లేవు. అలాంటిది ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ ఉండదు. ఎందుకు అంటే ఒక దగ్గర ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెప్పారు, ఇంతమంది చెప్పారు, ఎవరెవరు ఓట్లు తీసేస్తా ఉన్నారు, ఫేక్ ఓటర్స్ కానీ, డబుల్ ఓట్స్ కానీ, డిసీజ్డ్ చనిపోయిన వాళ్ళ ఓట్లు కానీ, మైగ్రేటెడ్ కానీ, లేకపోతే అడ్రస్ సరిగా లేకపోయినా కూడా, పేర్లు నేమ్స్ సరిగా లేకపోయినా కూడా అలాంటి ఓట్స్ రేపొద్దున మ్యాపింగ్ లో కనిపించవు, రేపొద్దున ఎక్కడ ఉన్నారో కూడా తెలియని అవకాశం ఉంటుంది. అలాంటి ఓట్లను మాత్రం డెఫినెట్ గా తీసేసే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉంటారు, వేరే దగ్గర ఉంటారు, ఇంకొక దగ్గర ఉంటారు. ఇవన్నీ కూడా కనిపెట్టడానికి కూడా సెంట్రలైజ్డ్ ఏదైతే డేటా బేస్ వాడుకుంటారో సాఫ్ట్వేర్, ఇక్కడ ఉన్నా లేకపోతే ఆంధ్రాలో ఉన్నా కూడా డెఫినెట్ గా అక్కడ కూడా సెర్చ్ చేస్తే మన పేరు వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అది ఉంటుంది. అదిగా దాంతో అంటే అది లేదు అంటున్నారు చరణ్ గారు. ఆ సాఫ్ట్వేర్ లో ఇప్పుడు ఒక పేరు కొట్టారు అనుకోండి, అది ఎక్కడ ఉందో ఓట్ అనేది వచ్చేసేయాలి కదా, ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నప్పుడు. అదే సెంట్రలైజ్డ్ డేటాబేస్ అనే టెక్నాలజీ వాడుతూ ఉన్నారు. దాంట్లో ఓటర్ ఎక్కడ ఓటు హక్కు ఉందనేది, ఎందుకంటే అది ఇంకొకటి కూడా సిటిజన్ బాధ్యత ఏంటంటే, పౌరుల బాధ్యత ఏంటంటే ఎక్కడైనా భారతదేశంలో ఒక్కడే చోట ఓటు హక్కు ఉండాలి. అది లేకపోతే 2, 3, 4, 5 చోట్ల ఉంటే మాత్రం ఒక క్రిమినాలిటీస్ కింద ఒక క్రైమ్ లాగా చూస్తే క్రైమ్ కేసులు పెట్టే అవకాశాలు ఉంటాయి, జైలు కూడా పంపించే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రకాష్ రాజ్కి 3 రాష్ట్రాల్లో ఉందని ఆయనకి వారెంట్ ఇచ్చారు, జరిగింది. వారెంట్ ఇచ్చి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. మళ్ళీ అది కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చారు. అలాంటిది జరగకూడదు. ఎక్కడైనా ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న ఇంకొక రాష్ట్రాలు ఉన్నా కూడా డెఫినెట్ గా ఎక్కడ ఉన్నా కూడా ఒకటే ఒక ఓటు హక్కు ఉండాలనే ఆలోచన అది ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. సో అలాంటప్పుడు ఇంకా వేరే ఆలోచనలే ఉండవు. రెండోది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కావాల్సింది ఏంటంటే, వాళ్ళు ముందు నుంచి తెలుసు ఎక్కడైతే ఓటు చోరీ అని మొదలుపెట్టిన రాహుల్ గాంధీ గారు ఇది బీహార్ నుంచి, అక్కడ అవన్నీ కూడా వాళ్ళ చెప్పిన కూడా ఎవరు నమ్మలేదు కాబట్టి. ఎందుకంటే ఇవన్నీ కూడా చేయాల్సిందే కదా. ఎస్ఐఆర్ మేము కొత్తగా తెచ్చింది కాదు, భారతీయ జనతా పార్టీ తెచ్చిందో లేకపోతే ఇంకోటి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా 1951-52 నుంచి 2002-4 వరకు కంటిన్యూస్ గా వస్తా ఉన్నది. ఒక కంటిన్యూషన్ ప్రాసెస్. కరెక్టే, అది కాకపోతే పెద్దగా అది ఓటర్లకి తెలిసి ఇంత చర్చ జరిగి ఇంత పెద్ద ప్రక్రియలాగా అనిపించేది కాదు, సహజంగా జరిగిపోయేది. కానీ ఎప్పుడైతే బీహార్ సమయంలోనే ఎక్కువ చర్చ జరిగింది, సరిగ్గా ఎన్నికలకి 2-3 నెలల ముందు మొదలుపెట్టి ప్రక్రియని మీరు చేయడము, అందులో ఈ ఓట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్న ఓట్లు లేకపోతే బీజేపీ వ్యతిరేక పార్టీల ఓట్లు తొలగింపబడ్డము, అక్కడ కదా ప్రధానంగా వివాదంగా మారింది ఇది. ఇక్కడ కూడా అట్లాంటివి జరగలేదు రిషి గారు. ఇదంతా కూడా అంటే కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతిపక్ష, మన దగ్గర ఆధారాలు ఉంటే, మన దగ్గర ఏవైతే మనకు సరిపోను డాక్యుమెంట్స్ ఉంటే డెఫినెట్ గా వాళ్ళకి ఓటు హక్కు ఉంటుంది కదా. లేకపోతేనే కదా తొలగించేది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 22 సంవత్సరాలు దగ్గర 22 సంవత్సరాలు ఎక్కడ కూడా ఎస్ఐఆర్ జరగలేదు. ఈ మధ్య కాలంలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది, ఓటర్ కార్డ్ మైగ్రేట్ అయిన వాళ్ళు ఎంతమంది న్యూ ఓటర్స్ ఉన్నారు, ఎంతమంది రకరకాల పేర్లు మార్పులతోటి డబుల్ ఓట్స్ కానీ, ఫేక్ ఓట్స్ కానీ రకరకాలుగా తీసుకున్నారు, వాళ్ళందరినీ తొలగించొద్దా? ఇదే జరుగుతా ఉంది ఇక్కడ. ఎక్కడ ఎలక్షన్ కమిషన్ క్లియర్ చెప్తా ఉంది, వీళ్ళు ఎన్ని మార్లు మొత్తుకున్నా కూడా, రాహుల్ గాంధీ గారు ఎలక్షన్ కమిషన్కి వెళ్ళినా కూడా, మీరు ఈ డాక్యుమెంట్ తీసుకురండి, మీ ప్రూఫ్ తీసుకురా, ఎవిడెన్స్ తీసుకురండి, ఎక్కడ కూడా సబ్మిట్ చేయలేకపోయారు. అంటే ఇదంతా కూడా ఏంటంటే భారతీయ జనతా పార్టీ అన్ని రాష్ట్రాల్లో బలంగా ముందుకు పోతా ఉంది. భారతదేశ ప్రజలందరూ కూడా భారతదేశ జనతా పార్టీని గెలిపిస్తా ఉన్నారు. దాన్ని తట్టుకోలేకనే ఎలక్షన్ కమిషన్ లేకపోతే ఇంకొకటో ప్రభుత్వ సంస్థల మీద
వీళ్ళు బురద జల్లడానికి చేస్తున్న ప్రయత్నం తప్పితే ఎక్కడ కూడా ఎవరు ఓటు కూడా తొలగించరు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, మన వారికి వీళ్ళకి అవగాహన లేక ముఖ్యమంత్రి గారు క్లియర్ చెప్తా ఉన్నారు, డైరెక్ట్ గా ఎమ్మెల్యేలకే క్లాస్ తీసుకుంటా ఉన్నారు. ఏమంటున్నారు, మీకు అవగాహన లేదు, మీరు అవగాహన పెంచుకోండి, ఎస్ఆర్ లో భాగం అవ్వండి, డెఫినెట్ గా ఓటు హక్కును తొలగించే అవకాశం ఉంటుంది వీరే చెప్తా ఉన్నారు. నేనేమంటున్నా, వీళ్ళకి అంతకుముందేమో లేదు ఎట్టి పరిస్థితుల్లో ఇది ఓన్లీ ఓట్లని తొలగించడానికే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ప్రతిపక్ష పార్టీ ఓట్లను తొలగించడానికి తీసుకొస్తున్న ప్రక్రియ అని చెప్పి మనడోరు మొత్తుకున్నారు. ఇదంతా కూడా ఎలక్షన్ కమిషన్ చేస్తుంది. అదే మరి కేరళలో మరి కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ఎస్ఆర్ జరిగిన తర్వాత గెలిచింది కదా, అక్కడ ఓట్లు తీసేసిన తర్వాతనే గెలిచింది కదా. అవన్నీ బీజేపీ లేదు కదా, అక్కడ బీజేపీ స్ట్రాంగ్ గా లేదు కదా. బీజేపీ లేకున్నా కూడా ఎస్ఐఆర్ అయితే జరిగింది కదా రిషి గారు. ఎస్ఐఆర్ జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి గెలిచిందంటే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం ఉందా లేదా? వీళ్ళ కాంగ్రెస్ లేదు కదా. వాళ్ళు చెప్పేది అసలు ఎలక్షన్ కమిషన్ మోడీ గారి కోసమే పనిచేస్తుందని కదా. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ కానీ నిన్న రాష్ట్ర స్థాయిలో మహేష్ కుమార్ గౌడ్ అయినా వీళ్ళు మాట్లాడుతోంది ఏంటి, ఎలక్షన్ కమిషన్ కుమ్మక్క అయిపోయి పనిచేస్తున్నారు, ప్రతిపక్షాలకు అనుకూలమైన సెక్యులర్ ఓట్లను తొలగించేస్తున్నారు, అదే ఎస్ఐఆర్లో కీలకం అనేది కదా వాళ్ళ వాదన. దానికి కాదు అని చెప్పే బాధ్యత అటు ఎలక్షన్ కమిషన్కి ఉంది, అధికారంలో ఉన్న వాళ్ళకి లింక్ పెట్టారు కాబట్టి మీకు కూడా ఉంది. అందుకే నేనేమంటున్నాను అంటే ఎలక్షన్ కమిషన్ అనేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో లేదు కదా, ముందు నుంచి కూడా ఉంది, వాళ్ళ హయాంలో కూడా ఉంది. మేము కూడా ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ చేయలేదు, ఎక్కడ కూడా ఆబ్జెక్ట్ చేయట్లేదు. వాళ్ళ ప్రభుత్వం ఇప్పుడు కర్ణాటకలో ఉంది, కేరళలో కానీ మిగతా రాష్ట్రాలు కొన్ని రాష్ట్రాలు వీళ్ళు కూడా ఉన్నారు. ఎక్కడ కూడా ఎస్ఐఆర్ ని ఆపలేదు, ఆపొద్దు మీరు చెప్పట్లేదు కదా ఎక్కడ కూడా. మేము లేకున్నా కూడా ఎందుకంటే మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు మాకు చూడండి, ఇప్పుడు కేరళలో ఎస్ఐఆర్ జరిగిన తర్వాత మాకు సీట్లు వచ్చిన సీట్లు ఎన్ని తక్కువనే, అయినా కూడా ఈ ప్రక్రియ అంతా జరగాల్సిందే అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తున్నా కూడా